హలో మావా, యూట్యూబ్లో ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. ఏ కంటెంట్ లేకుండానే వస్తున్నా మీ ముందుకి. ట్రై చేస్తున్నా, బెస్ట్ ఇస్తా. కంపల్సరీ కంటెంట్ అయితే లేదు, ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. బెటర్ అంటే నాకు తెలిసినంతవరకు గుడ్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇప్పుడు నుంచి వీక్లీ ఒక 2 వీడియోస్ కానీ 2 బ్లాగ్స్ కానీ 2-3 బ్లాగ్స్ చేస్తూ ఉంటా. ఐ హోప్ మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చేయొచ్చు అనుకుంటున్నా. ఈరోజు నార్మల్గా వచ్చి హెల్మెట్ది గోప్రో స్టాండ్ ఇరికిపోయింది. దానికి ఒక చిన్న ఆల్టరేషన్ చేపిద్దామని వెళ్తున్నా. ఇప్పుడు బండి తీద్దామంటే హ్యాండ్ బాగాలేదు. మా తాత ఎక్సెల్ అంది, దాన్ని వేసుకెళ్ళడం పదండి. ఇదే మన 10R అన్నమాట. పదండి చిల్లేసి వద్దాం ఒకటి. ఆఫ్టర్ యాక్సిడెంట్ చాలా తక్కువ నడిపాను బండిని. ఈ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ బోన్ విరిగింది. దాని తర్వాత నుంచి అసలు తొలగట్లేదు. ఐ థింక్ ఇట్స్ ఇది లాస్ట్ 1 month నుంచి 2 times తీసా అంతే. ఇప్పుడు ఈ వాచెస్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి కాబట్టి తీసాను. అది కూడా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని తీసా. ఈ సైడ్ కాదు, ఆ సైడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ సెట్ ఒకటి, పైన ఒకటి, ఈ కొత్త మిరర్స్, ఇవన్నీ ఈ సైడ్ ప్యానల్స్ మొత్తం కొత్తవి. అప్రాక్సిమేట్గా అయింది, బాగానే అయింది. మీరు బండిని బాగా అబ్జర్వ్ చేస్తే ఒక తేడా కనిపిస్తుంది 2 sides. కనిపించిందా? ఎస్, ఇక్కడ రింగ్ లేదు, ఇటు రింగ్ ఉంది. ఇక్కడ బై మిస్టేక్ లాస్ట్ టైం ఎంత 130 అంత లేపినప్పుడు బై మిస్టేక్లీ ఎగిరిపోయింది అది. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోతాం, టైం అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చి 6:30. ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి మా బామ్మర్ది దగ్గరికి వెళ్ళాలి. ఫ్యూల్ కూడా లేదు, ఫ్యూల్ వేయించుకొని వెళ్ళాలి. నా వీడియోస్ మీకు, నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్టయితే సపోర్ట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం నేను అనుకుంటున్నా మీకు మంచి కంటెంట్ ఇవ్వగలను, మీకు మంచి ఒక మెసేజ్ ఇవ్వగలను అనుకుంటున్నా. ఇది మా ఊర్లో కట్టిన పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట, అయానా అని. పర్లేదు, బాగానే నడుస్తుంది. లాస్ట్ టైం పవన్ అన్న వచ్చినప్పుడు ఇక్కడే అనుకుంటా మీటింగ్ ఏదో జరిగింది. అదే స్టార్ట్ చేద్దాం మన రైట్. సేమ్ ఇదే స్పాట్లో యాక్సిడెంట్ అయింది నాకు. ఏం కనిపించట్లేదు. ఇలా వస్తున్న నా పక్కన నుంచి సడన్గా నా మీద కోసేస్తే అసలు నాకు ఏం అర్థం కాలేదు, పడిపోయా. అంటారు నన్ను మాట్లాడేసి దాని తర్వాత కూల్ అయ్యి మళ్ళీ ఆలోచించి వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చాం మేము. అమ్మాయిలు ఏదో ఉన్నారు, మా నాన్నకి ఇలా జరిగింది, కాలు ఇలా ఇట్లా దెబ్బ తగిలిందిగా అంటూ ఏడుస్తుంటే ఎందుకులే మనకి అని ఇచ్చేసాం వాళ్ళకి మనీ. మేము ఒక 1 month పట్టింది దీని స్పేస్ రావడానికి. అంటే ఇది ఏమైందంటే యాక్చువల్గా కరోనా ఒక 21 ఎండ్ అయిపోయింది. 22 లాస్ట్లో ఇప్పుడు లాంచ్ అయిన కొత్తలో తీసుకున్నాము. ఎంత కూడా తిరగలేదు ఇప్పుడు వరకు కూడా. 8,052 అంతే ఇప్పటివరకు తిరిగింది అంతే. నెక్స్ట్ సర్వీస్కి ఇవ్వాలి. 1900 తిరిగింది సర్వీస్ ఇచ్చినాగా. సర్వీస్ చేయాలి, ఇంకా బ్రేక్ ప్యాడ్స్ పోయి చాలా ఉన్నాయి, చేంజ్ చేయాల్సింది.
ఈ మంత్ ఎండింగ్లో, అంటే ఇది డిసెంబర్ ఎండింగ్ కదా, జనవరి 1st లేకపోతే 2nd అరకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం. బైక్స్ మీద వెళ్ళిపోవచ్చా లేకపోతే కార్స్లో వెళ్దామా, ఇంకా డిసైడ్ అవ్వలేదు. అక్కడ జరిగిన దానికి అసలు గులాబ్ జాములు గడగడలు అడిగిపోయింది భయ్యా. కాదు అసలు చాలా రోజుల దాకా ఇప్పుడిప్పుడే మళ్ళీ పర్లేదు తీయగలుగుతున్నా నడపగలుగుతున్నా అనే టైంలో అస్సాం అయిపోతుందేమో అనిపించింది. ఈ రూట్ మీకు ఐడియా ఉందా ఎవరికైనా? ఇది కానూరు నుంచి సనత్ నగర్ వెళ్ళే రూట్ వచ్చింది. ఇప్పుడు ఇటు నుంచి ఆటో నగర్లో ఒక చిన్న పని ఉంది. అక్కడ వాచెస్ ఇచ్చేస్తే మా మావయ్య ఉంటారు, ఆయన చేపించుకొని వస్తారు. ఈ రూటు మామూలుగా భద్ర రోడ్ అయితే ట్రాఫిక్ అనేది వస్తారు చాలా మంది వచ్చి ఇక్కడ ట్రాఫిక్ చేస్తారు. అక్కడ ట్రాఫిక్ అని ఇక్కడ కూడా ట్రాఫిక్. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి. సంథింగ్ ఎగ్జిబిషన్ ఏదో పెడుతున్నారు అట్లా మొన్న, ఇప్పుడు ఏంటో ఏం లేవుగా. టూ డేస్లో ఫీవర్ కూడా స్టార్ట్ అయింది. ఏంటో ఎప్పుడు లేని ఈరోజు కొంచెం వాక్ చేద్దాం అనుకుంటే ముందు మారింది. న్యాచురల్ గొంతు ఇలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, వినడానికి బాగుంటుంది. మెడిసిన్ వేసుకున్న ఫీవర్ తగ్గింది కానీ గొంతు పచ్చిగా అలాగే ఉండిపోయింది. ఏంటో తగ్గట్లా 4 days నుంచి గొంతు పచ్చిగానే ఉంది. ఆ డాడీ ఫోన్ చేశారు, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు, అర్జెంట్ పని ఉంది ఇంటికి రా అన్నారు. ఆల్మోస్ట్ మా ఊరు నుంచి విజయవాడ రావడానికి 50 kilometers మధ్యలో. ఈ టైంలో నాకు జర్నీ మధ్యలో ఒక 10 minutes సరిపోతుంది. 10 minutes 12 minutes పడుతుంది. ఫోన్ చేశారు కాబట్టి కొంచెం తొందరగా రావాల్సి వచ్చింది. అందుకు వ్లాగ్ ఆపేసి వచ్చేసి రీచ్ అయిపోయి సనత్ నగర్కి. మీలో ఇది ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నాకు. దీనికన్నా ఇలా ట్రాఫిక్స్లో నడపాలంటే ఎంటీ బెటర్, ఇంకా అంటే ఫ్రీగా హాయిగా ఉంటుంది. ఈ R15 వంగి ట్రాఫిక్స్లో తోలేటప్పుడు పెయిన్స్ వస్తాయి, కానీ ఇష్టంతో తోలే వాళ్ళకి పెయిన్స్ రావు. అంటే నా లాంటోడు. ఈ బండి కొన్నప్పుడే మా ఇంట్లో డాడీ చూసి, ఎందుకు ఈ దొన్నేనుగు, మా అమ్మ అయితే ఏనుగుని తెచ్చి పెట్టుకున్నావు, ఒక వాటర్ డబ్బా కూడా తేరవు దీని మీద ఎందుకు అని తిడతా ఉంటారు ఇంట్లో అందరు నన్ను. కానీ ఎంతైనా అది అందరికీ డ్రీమ్ బైక్ కదబ్బా. ఏమో అంతేగా, మనకు తెలుసు, ఇంట్లో వాళ్ళకి ఏం తెలుసు దీని గురించి. అంతేగా. పవర్ ఏంటో నాకు మైలేజ్ కొంచెం తక్కువ ఇస్తుంది అనిపిస్తుంది. ఇంకా షోరూంలో చూపిస్తే కొత్త బైకే కదా, 10,000 కూడా తిరగలేదు కదా, ఇంకా తిరిగే కొద్ది అంటే ఒక 30K అలా కంప్లీట్ అయితే స్లోగా మైలేజ్ పెరిగిద్ది. 35 to 30 అంట. ఇప్పుడు మైలేజ్ నార్మల్గా ఇది ఇచ్చేది 30. ఓ టైం 6:50 అయిందిగా, నుంచి వెళ్ళిపోవాలి ట్రాఫిక్. ఈ వాచ్ నేను డైలీ వాడే వాచే, ఎందుకు హ్యాండ్ ఇచ్చిందో అర్థం కావట్లేదు. అంటే నాకు కాల్స్ వచ్చినప్పుడు డ్రైవింగ్లో ఉన్నప్పుడు కొంచెం చూపించిద్ది, లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇయర్స్లో బ్లూటూత్ ఉంటాయి, లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇవి ఆగిపోయి కొత్తది కూడా ఆగిపోయి ఆన్ అవ్వడం లేదు రెండు. ఇస్మాయిల్ బిర్యానీ మీ అందరికి బాగానే తెలుసు అనుకుంటాయి. నమస్తే.
పని అయిపో. జనాలు ఏంటో మొహాలు చూస్తారు, వాళ్ళ చిరాకు వచ్చింది కదా, వెళ్ళిపోవచ్చు ఇక అడ్డొస్తే. వాడికి ఏంటి బాధ నొప్పి. ఎవ్వరు ఆగొద్దు, ఎవ్వరు ఆగొద్దు. జనాలు చూడండి అలా ఉన్నారు అక్కడ. ఈవినింగ్ అయితే చాలు జనాలు వీళ్ళు కుమ్మేస్తారు అసలు. విజయవాడ ఈ బందర్ రోడ్ ఒకటి ఈవినింగ్ 3:30, 4 నుంచి స్టార్ట్ అయిపోతాయి. రష్ మామూలు రష్ కాదు అసలు. అమ్మో, బండి తీయాలంటేనే పెద్ద భయము అసలు. పక్క నుంచి ఎవడబుద్ధి చేస్తాడా. ఇంతకుముందు మేమే గొడవలు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని చేసి మమ్మల్ని అదే డబ్బులు అడుగుతున్నాయి కదా. అలా వచ్చింది ఎదురుపడిపోయి తనకి దెబ్బ తగిలిపోయింది. కొమ్మకి వెళ్ళిపోతున్నా హాస్పిటల్కి తీసుకెళ్ళి 30,000 ఖర్చు పెట్టండి, 30,000 ఇచ్చేయండి ఖర్చు చేయించుకుంటా. అమ్మో, స్పాట్కి అయితే వచ్చేసాము. ఏమన్నా వాచ్ చేసి ఇచ్చి మళ్ళీ జాయిన్ అవుతా నేను. అంటే ఇది వస్తే మామూలు లేదు. వాచెస్ మనకి అంత ఐడియా లేదు, వేరే చోట చూపించుకోండి అన్నారు. మేమేం చేస్తాం, బామ్మరిదిని కలిసి జంప్ అయిపోదాం. కరెక్ట్ టైంకి ఫోన్ కూడా ఎత్తారు ఎవరు. స్టార్ట్ అయిపోదాం కదా. కొట్టాలి. ఈ టైంలో బందర్ది అంతా రష్గా ఉంటుందో తెలుసా. పదాన్ని చూపిస్తా బందర్. మీ సపోర్ట్ ఇంకా నాకు ఇంకా వస్తూ ఉంటే నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. నా 100%. మీకు మంచి కంటెంట్ ఇస్తా, మంచి ఫన్ ఇస్తా. ఇంకా నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఎలా వస్తుందో, క్లారిటీ ఎలా ఉందో, వాయిస్ ఎలా ఉందో నాకు కూడా తెలియదు. మీకు నచ్చుతుందో లేదో కూడా తెలియదు. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ సపోర్ట్ నాకు వస్తుంది అని అనిపించినప్పుడు ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కొత్తవి ఎలాంటివి అంటే ఇంకా కొంచెం ప్రీమియం సిరీస్ అలాగా. సినీ పోలీస్ రూట్, ఈ రూట్లో ఎగ్జాస్ట్ బండ్ ఉంటే ర్యాలీ చేయొచ్చు కదా తెలుసా. సరిగ్గా ఉంటుంది అసలు. కదా 7:30 ఇంట్లో ఉండాలి కరెక్ట్గా, లేకపోతే మా నాన్న నన్ను వస్తాను. కొట్టుకోండి నాకు ఎంటర్టైన్మెంట్.
ఇరానీ చాయ్ తాగా కానీ నచ్చల ఎన్ని వరుస్తున్నాడు బాగా వెళ్ళమని. ఇంకా ఈ బ్లాగ్కి నాకు ఒక 500 వ్యూస్ వచ్చినా నెక్స్ట్ బ్లాగ్కి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే నాకు సపోర్ట్ కావాలి కదా మీ నుంచి. చెప్తున్నా కొన్ని లైఫ్లో మెమొరబుల్ మూమెంట్స్ అలా ఉండిపోతాయి అబ్బా, నిజంగా చెప్తున్నా. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోతాయి ఇలా నైట్ ఇంట్లో సైలెంట్గా జంప్ అయిపోవడం. రియల్లీ ఇది గ్రేట్. ఎలా ఏదో సన్మానం తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. గొంతుకు బాగా అసలు బ్యాన్ చేశారు కార్ని. షిఫ్ట్ ఓ డిజరా, ఇది డిజర్ లాగే లేదు. ఇది దూరదామా పట్టిద్ది అంటారా? ఇరుపు రైడర్ ఇది అంటే మీరు ఇలాంటి సాహసాలు ట్రై చేయబాకండి. ఇన్ యువర్ లిమిట్స్ క్రాస్ చేస్తే ఎవరికైనా రూల్స్ ఉంటే ఈ 5 minutes ఫన్ కోసం లైఫ్ని ఎవరు రిస్క్లో పెట్టుకోవచ్చు. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్. ఇక్కడితో ఈరోజు బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా.